మగవల మనసును దోచుకునేవి బంగారు ఆభరణాలు. మరి అలాంటి ఆభరణాలను ధరించడంలో కల అర్థం ఏంటి? కేవలము అందం కోసమే ధరిస్తామా, ఆడంబరం కోసమే ధరిస్తామా, ఆరోగ్యం కోసం ధరిద్దామా? శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వడ్డానం ధరించడం వల్ల గర్భకోశం కదిలి లోపలున్నటువంటి శిశువు అందంగా పుట్టడానికి అవకాశం ఉంది. అలాగే అనేక మార్గాల ద్వారా బంగారాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు వస్తాయని, అంతేకాకుండా శరీరంలో బంగారాన్ని ధరించినట్టయితే ఎంతో కొంత శక్తి మన శరీరానికి సంక్రమిస్తుందని, అదేవిధంగా ముక్కెరను ధరించడం వల్ల ఆ ముక్కెర మనం మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడాలని చెబుతుంది. అలాగే ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి మరలుతూ ఉంటుంది. అలా దృష్టి ఉండడం అనేది ధ్యానంలో ఒక భాగం. అలాగే స్త్రీ పురుషులు కలుసుకున్నటువంటి సమయంలో స్త్రీ వదిలినటువంటి గాలి పురుషుడికి అనారోగ్యాన్ని కలిగిస్తుందట. అలాంటి చెడు శ్వాస కలిగినటువంటి గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుందట. ఇంకా కాలికి మెట్టెలు ధరించడం వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలాగే చంద్రవంక, శిరోమధ్య ప్రదేశంలో చంద్రవంకను ధరించడం ఆనవాయితీ. ఆ ప్రాంతం నుండే మన జీవనాధారమైనటువంటి ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆ భాగాన్ని చంద్రవంకతో కప్పి ఉంచుతారు. ఇంకా కంఠానికి వేసుకునేటువంటి హారాల సంగతి చెప్పనే అవసరం లేదు. హృదయంలో పరమాత్ముడు ఉన్నాడని, ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించడం. అంతేకాకుండా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను కూడా బంగారం పోగొడుతుందట. బంగారాన్ని ధరించడం వల్ల చెడు కళలు కూడా రాకపోవడం, ఇంకా గుండెల మీద బంగారాన్ని ధరించడం వల్ల గుండె సంబంధమైనటువంటి వ్యాధులను కూడా అరికడుతుందని చెబుతూ ఉన్నాయి మన శాస్త్రాలు. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా మనం అలంకారానికి పెట్టుకునేటువంటి ఈ ఆభరణాలు మనకు అవసరానికి కూడా ఆదుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, అందుకే పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులను చేయించుకొని వేడి అన్నం మీద వేసుకునేవారట. వెంటనే ఈ బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు. కానీ ఫ్రెండ్స్, మనకిప్పుడు అవకాశం లేదు. కనీసం ఉన్నంతలో ఏదో ఒకటి చెవులకో ముక్కులకో ఏదో ఒకటి మనం ఒక చిన్న ఆభరణాన్ని ధరిద్దాం, సంతోషాన్ని పొందుదాం. నమస్కారం.